పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 17 పాడుకుందాం. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, గొప్ప దేవుడ
చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు జీ కీర్తన పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 281 పాడుకుందాం. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి
మధ్యలో ఉన్న బ్యూలా సిస్టర్ గారు వచ్చి ఆరాధన పాట పాడతారు. సామ్ నెంబర్ 614 పాడుకుందాం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళలో. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళలో. వందనం యేసయ్యా, కరుణవు
పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన సిస్టర్ గారికి వందనాలు. అలాగే నిలబడి ఉండగా మన మధ్యలో ఉన్న గిద్యోని గారు వచ్చి ఉత్తర ప్రత్యుత్తరాలుగా కీర్తనల గ్రంథము 42వ అధ్యాయం చదివి వినిపిస్తారు. కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. పేజీ నెంబర్ 473. దయచేసి ప్రతి ఒక్కరు తెరిచి కలిసి చదవాలని మనం చేస్తున్నాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను. నా ప్రాణమా నీవు ఎలా కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనయు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, కావున యోర్దాన ప్రదేశము నుండి హెర్మోను పర్వతము మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ జలప్రవాహ ద్వారాల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లిపారి ఉన్నవి. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగన ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండను. కావున నీవేళ నన్ను మరచియున్నావు, శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. చివరి వచ్చిన అందరూ కలిసి చదువుకుందాం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని తన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. దీనిని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది. 2వ అధ్యాయంలో ప్రారంభము ఆమె చేస్తూ ఉంది. నేను షారోను పొలములో పూసేటువంటి ఒక పువ్వు లాంటి దానిని, చాలా మృదువైనటువంటి దాన్ని అని చెప్తుంది. ప్రియులరా, నేను 2వ వచనంలో అంటుంది, బలురక్కసి చెట్లలో లేకపోతే ముళ్ళ మధ్య నేను చాలా అందమైన దానను అంటుంది. ఎటువంటి వాటి మధ్యలో ఎటువంటిదిగా ఆమె పోల్చుకుంటా ఉంది, ఎటువంటి వాటి మధ్యలో ఆమె తనను తాను తెలియచేసుకుంటా ఉంది, తన గురించి తాను చెప్పుకుంటా ఉంది. నేను ఇటువంటి దానను, నేను ఇటువంటి వ్యక్తిని, షారోను పొలములో నేను ఉండేటువంటి దాన్ని. షారోను అనగా అర్థం ఏమిటంటే, దాని గురించి నేను మీతో పంచుకొని ఆశపడతా ఉన్నాను. షారోను పొలములో నేనున్నాను. నేను ఒక అందమైనటువంటి గులాబీ పువ్వు లాంటిది అన్నాడు. ఎటువంటిదంట? చూడగానే నచ్చుతాను నేను అంటుంది. రాజా నేను నీకు నచ్చుతాను అంటుంది. రాజా నేను నీకు ఇలాంటి వ్యక్తిని, మల్లి పద్మము లాంటి దాన్ని, నన్ను చూడగానే నువ్వు చాలా సంతోషిస్తావు అనే మాటని నాకు జ్ఞాపకం చేస్తావు. షారోను అనగా అర్థం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ప్రియులరా, ఏదన్నారు? గులాబీ పువ్వు. దానికి ఇంకా చాలా అర్థాలు, దానికి చాలా గుర్తులు ఉన్నాయి. గులాబీ పువ్వు, అందమైనటువంటి పువ్వు అని చెప్పొచ్చు, లేకపోతే చాలా సుందరమైన దాన్ని నేను, నా యొక్క విధానాలు నీకు చాలా బాగా నచ్చుతాయి, నా పద్ధతి నీకు నచ్చుద్ది, నేను చాలా నీకు శ్రేష్టమైన దాన్ని. షారోను అంటే ఎత్తు పల్లములు లేనిది,
షారోను అని అంటే ఎత్తు పల్లములు లేనిది. షారోను అంటే ఒడిదుడుకులు లేనిది. మనకి ఏదైనా బండి మీద వెళ్తా ఉంటే ఇలా 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 ఉంటే వెళ్ళం. ఎలాగ ఉండాలా? మనకి సమంగా ఉండాల. ఎత్తు పల్లాలు ఉంటే కష్టం. వీళ్ళరా, నేను సమభూమి కలిగినటువంటి దాన్ని, ఎత్తు పల్లాలు లేని సమభూమిని. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దేవుడు తన భక్తుల పాదములను సమభూమిలో నిలుపుతాడట. దేవుడు తన భక్తుల పాదాలని ఏం చేస్తాడంటే సమభూమిలో పెడతాడు, లేకపోతే శ్రేష్టమైనటువంటి భూమిలో నిలుపుతాడు. ఒక మాట ఉంటుంది, ఆయన గురించి ఎవరైనా నఫ్తాలి గురించి. నఫ్తాలి తన పాదమును చెప్పండి, నఫ్తాలి తన పాదమును సమభూమిలో నిలుపును, తైలములో నిలుపును అని ఉంటుంది. అంటే దేవుడు తన ప్రజలను ఆశీర్వాదం ఉండేటువంటి స్థలంలో ఏం చేస్తాడు? ఇప్పుడు తైలం కోసం కొట్టుకుంటున్నారు అందరూ. ఇప్పుడు జరిగే యుద్ధాలని తైలం యుద్ధాలే తెలుసా? తైలం అంటే ఏ తైలం అనుకున్నారు? అదేనండి పాస్టర్ గారు, రాసుకుంటాం కదా తైలం. తైలం అంటే ఆ తైలం కాదు. ఇప్పుడు యుద్ధాలన్నీ తైలపు యుద్ధాలే తెలుసా? నఫ్తాలీని ఎక్కడ పెట్టాడు అంటే తన బిడ్డలను, తను కోరుకునే బిడ్డలను, తనకి ఇష్టమైనటువంటి బిడ్డలను ఆయన ఎక్కడ పెడతాడంటే ఆశీర్వాదకరమైనటువంటి స్థలంలో పెడతాడు. అయ్యి పాస్టర్ గారు అట్లాంటి స్థలం కాదండి, మా ప్రాంతం అంతా గొడవలు, ఆ ప్రాంతం అంతా, మేము ఉండే స్థలం అంతా, మేము ఉండే వాతావరణం, మా కుటుంబం అంతా కూడా సమస్యలు, పరిస్థితులు బాగాలేవు కదా, మేము చాలా కఠినమైన పరిస్థితుల్లో ఉన్నాం. దేవుడు అక్కడ కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు. షారోను పొలములో నేను పూసినటువంటి పుష్పం. వీళ్ళ షారోన్ అంటే ఎగుడు దిగుడు లేనిది, లేకపోతే గొప్ప జయము కలిగింది, సవ్యమైనది, సక్రమమైనది, అవకతవకలు లేనిది. ఎందుకు ఇక్కడ ఈ షారోను గురించి జ్ఞాపకం చేశాడు? క్రైస్తవులు వెంటనే పేరు పెట్టుకుంటారు, వెంటనే షారోన్ అని పేరు పెట్టుకోవడానికి చాలా ఇష్టపడతారు. సమభూమి, సమానముగా ఉండేది. భక్తి జీవితము, మన భక్తి జీవితము అలాంటి సమభూమిలో వచ్చేటువంటిది ఆశీర్వాదకరమైనది. దేవుడు మనల్ని సమభూమిలో పెట్టాలనుకుంటాడు ఆయన కదా. ఆయన మనల్ని ఇలాగా ఊగేటువంటి దాంట్లో పెట్టాలని, తన బిడ్డలను, తన ప్రజలను సమభూమిలో పెట్టాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. షారోను విజయానికి గుర్తు. షారోను విజయాన్ని తీసుకొచ్చింది. మొట్టమొదటి షారోన్ అనే మాట మనకి బైబిల్లో కనిపించే స్థలాలు చాలా ఉన్నాయి. ఒకసారి మనము యెహోషువ గ్రంథంలో చూస్తే అక్కడ మనకు కనిపిస్తుంది. 12వ అధ్యాయంలో 9వ వచనం నుండి యెహోషువ గ్రంథం 12వ అధ్యాయంలో ఏమనుంది అక్కడ? దయచేసి చదివి 31 రాజులు ఉన్నారు అక్కడ. 31 రాజుల్లో షారోన్ రాజు ఉన్నాడు అక్కడ. తమ్ముడు చెప్పాడు, ఆ రాజుకి ఉన్న పేరేంటంటే లషారోను రాజు అనే మాట అక్కడ కనిపిస్తుంది. షారోను అనేటువంటి దానికి పూర్వపు పేరు ఇది. జయము కలిగినటువంటి ప్రదేశం ఇది. జయము కలిగినటువంటి రాజులందరినీ కూడా యెహోషువ ఏం చేశాడు? ఓడించాడు. జయము కలిగిన స్థలం, జయమిచ్చేటువంటి స్థలం. దేవుని ప్రజలకి జయము కలిగినటువంటి స్థలాలు ఉండాలి. క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యంగా లేనిదేంటో తెలుసా? క్రైస్తవ జీవితంలో మనము కలిగి లేనిదేంటో తెలుసా?
జయం. దేవుని పిల్లలకు జయం అనేటువంటి దాని విషయంలో చాలా విఫలమైపోతూ ఉంటారు. ఏదైనా ఒక దాని విషయంలో ఈ సంవత్సరం నేను ఈ విషయంలో జయించాలి అని అనుకునేటప్పుడు ఆ నిర్ణయం అయితే తీసుకుంటారు, కానీ ఆ నిర్ణయంలో ముందుకు వెళ్ళరు. షాలేము రాజు, ఆ రాజుని ఏం చేశాడంట? యెహోషువ ఓడించాడు. ప్రియులరా, యెహోషువ ఓడించాడు, కానీ మనం మాత్రం సాతాను చేతులు ఓడిపోతూ ఉంటాం. భక్తి జీవితంలో ఊరికినే బలహీనం అయిపోతూ ఉంటాం. ప్రియులరా, ఇక్కడ అంటున్నాడు షారోను విజయానికి గుర్తు, షారోను గెలుపుకు గుర్తు. దేవుని పిల్లలు మనము విజయాన్ని సాధించిన వారిగా ప్రభు ముందు నిలబడాలి. ప్రతి విషయంలో ఈ విషయంలో నేను విజయాన్ని సాధించాను, ఈ విషయంలో నేను గెలుపుని సాధించాను. దేవుని పిల్లలు విజయాన్ని సాధించినటువంటి వారిగా సైన్యమై టెక్కములనెత్తిన సైన్యం వలె దేవుని ముందు మనం నిలబడేవారు ఉండాలి. కుంగిపోయేవారిగా, కృషించిపోయేవారిగా, ఏమండి ఊరికి బలహీనం అయిపోయి మళ్ళా ఆదివారం వచ్చి మళ్ళా మనం ప్రతిరోజు కట్టుకునేవారుగా, ప్రతిరోజు పడిపోయి మళ్ళీ లేచేవారుగా అలా ఉండకూడదు. మనం ఏమంటామంటే దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు క్షమిస్తాడని. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే అదే పద్ధతిని, అదే విధానాన్ని అవలంబిస్తూ ఉంటారు. మనం చేస్తూ వెళ్తుంటే మనం దానివల్ల నష్టాన్ని చూస్తాం. ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు, అదిగో ఆ వ్యక్తి తీవ్రమైనటువంటి నష్టాన్ని చూస్తాడు. ఒక విషయంలో మనము ప్రభు దగ్గరికి వెళ్ళి జయం తీసుకున్న తర్వాత మరలా దాని వైపు చూడడానికి మనం ఇష్టపడకూడదు. ఎందుకంటే నేను మరలా దాని వైపు చూస్తున్నానంటే ప్రభు ప్రేమను నేను తాకట్టు పెడుతున్నాను. లేకపోతే ప్రభు ప్రేమను నేనేం చేస్తున్నానంటే అమ్మేస్తున్నానని. రక్షించబడ్డావు, రైట్, సంతోషం. మరలా ఆ రక్షణను తీసుకుని వెళ్ళి కుదవ పెట్టి, తాకట్టు పెట్టి, నా శరీర కోరికను తీర్చు, దాన్ని తీసుకొని నా వాంఛ తీర్చు, నా ఆశ ఏదైతే తీర్చి నా హృదయాన్ని తృప్తిపరచని అడగడం. నేను చాలా అందమైన దాన్ని, నేను తాకట్టు పెట్టి అందమైన దానిని ప్రభు ఎదుట ఎలా చెప్పగలను? నేను ప్రభువు నాకు ఇచ్చిన కృపను నేను కుదవ పెట్టి నేను వల్లి పద్మము లాంటి దానని ఎలా చెప్పగలను? అది చెప్పడానికి మనకేముండాలా? ఎంత ధైర్యం ఉండాలా? యెహోషువ దగ్గరికి ఒక దేవదూత వచ్చాడు, కత్తి తీసి నిలబడ్డాడంట. యెహోషువ ఏమన్నాడు తెలుసా? నువ్వు మా పక్షములు ఉన్నావా, మా విరోధుల పక్షములు ఉన్నావా? అలా అడగలమా? ముందు చూడగానే డామని పడిపోతాం. తమరు వచ్చారు, సంతోషం, తమరు ఏమైనా తీసుకుంటారా, మంచి డ్రింక్ ఏమైనా, మజ్జిగ ఇమ్మంటారా అంటాం. దేవుని ఎదుట నిలబడి మాట్లాడగలిగేటువంటి పరిశుద్ధతను మనము క్యారీ చేయాలి. ఆ పరిశుద్ధతను మనం మోయాలి. రావునందు ప్రియమైన వాళ్ళని గమనించండి, నేను షారోను పొలంలో పూసాను, అటువంటి దాంట్లో ఉన్నాను నేను. అయినా కూడా నేను అందమైనటువంటి దాన్ని, సుందరమైనటువంటి దాన్ని, నా జీవితం ఒక సుందరమైనది అని మనము ఆ మిర్రర్ ఎదుట నిలబడి చెప్పలేము. నేను చాలా అందమైన దాన్ని అని చెప్పగలమా భక్తి జీవితంలో? ప్రియులారా, చిన్న చిన్న విషయాల కాడ ఓడిపోయి ఏమైపోతామంటే బలహీనం. భక్తి జీవితంలో మనం బలహీనం అయ్యామంటే ఏం చేశాము? ప్రభువుని నమ్మేశాం, లేకపోతే కుదవ పెట్టేశాం. కానీ ఈరోజు విడిపించుకునే దినం అయితే నాతోనే ఉండని చెప్పాలి. ఈరోజు విడిపించుకునే దినం అనుకో, నాతోనే ఉండు, మరలా ఎన్నడూ కూడా స్థలంలోకి వెళ్ళడానికి వెళ్ళలేదు, నేనే నిన్ను వేశాను.
నా రక్షించబడిన ప్రారంభంలో ఈ పాట పాడినప్పుడు ఎక్కువ దుఃఖం వచ్చేసేది. ఇప్పుడు వేశావు యేసయ్యను, ఎక్కడ వేశావు దేవదేవుని, ఇప్పుడు వేశావు యేసయ్యను, ఎక్కడ వేశావు దేవదేవుని. ఉద్యోగములోనా, వ్యాపారములోనా, ఏకాంతములోనా, దైవ సేవలోనా, యోచించుమా నేస్తమా, గమనించుమా సేవ. నేను ఈ పాట పాడుకునేటప్పుడు నేను అప్పుడు సేవలో లేను కదా అని అనుకున్నాను. ఆయన ఎవరో రాసిన ఆయన దాన్ని తగిలిచ్చాడు. మేబీ పాస్టర్ అయి ఉంటాడేమో. భక్తి జీవితంలో మనము మన ప్రభువుని కనక పెట్టద్దు, జయించాలి. క్రీస్తులో ఉన్నటువంటి వారు. రోమిలికి రాసిన పత్రికలో మాట ఉంటుంది, ఆఖరి అధ్యాయంలో, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళను శీఘ్రముగా చితక తొక్కించును. 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానును చితక తొక్కించినట్టు నీకు విజయాన్ని ఇచ్చాడు అని అర్థం. కొత్త పాట పాడొద్దు. జయమో 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 ఎల్లవేళ జయమో. జయించినోడు పాడాలి ఈ పాట, ఓడిపోయినోడు కూడా పాడితే అలాగా. దేవుని పాదాలు పట్టుకొని ఎంతో ఏడ్చి కన్నీరు కార్చి సమాధాన పడినటువంటి ఆ సమాధానాన్ని శరీర కోరిక కమ్మేశావంటే అయ్యో అయ్యో, నేను ఇంత కష్టపడి సంపాదించుకున్న దీనిని నా ఆశకి అమ్మేశానా? దాన్ని సంపాదించుకోవడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. మీరు గమనించారా? రక్షణ ఆనందం పోగొట్టుకుంటే మరలా దాన్ని రీస్టోర్ చేసుకోవడానికి ఎంత కష్టం అవుతుందో తెలుసా? అబ్బోయ్, చాలా టైం కూర్చోవాలి అక్కడ, చాలా టైం ప్రార్థన చేయాలి అక్కడ. ఈ లోపల నష్టము జీవితంలోకి వచ్చేస్తుంది, కుటుంబంలోకి వచ్చేస్తుంది, బిడ్డల్లోకి వచ్చేస్తుంది. రవణన్ ప్రియమైన వాళ్ళరా, నేను షారోను పొలములో కూశాను. షారోను జయాన్ని సూచిస్తా ఉంది. నాకు ఆ పాట అంటే ఇష్టం. జయించు వారిని కొనిపోమా ప్రభు యేసు వచ్చును, జయించు వారిని కొనిపోమా ప్రభు యేసు వచ్చును. యేసు ప్రభు ఎవరి కోసం వస్తాడు తెలుసా? 100% క్రైస్తవుల కోసం కాదు. యేసు ప్రభు వచ్చేది క్రైస్తవుల కోసం కాదు. ఎవరి కోసం? జయించు వారిని. దొంగడు ఇత్తడి సెట్లని, మూకుళ్ళని, మట్టి కొండలు తీసుకెళ్ళడానికి వస్తాడా? దొంగవాడు ఎందుకు వస్తాడు? వాడి కళ్ళంతా వజ్రాల పైన, బంగారం పైన, డబ్బు పైన ఉంటది, విలువైన వాటి పైన ఉంటది. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి తిరిగి వచ్చేటప్పుడు ఆయన దృష్టి ఎవరి పైన ఉంటదంటే విలువైనటువంటి వ్యక్తి పైన. మనం రక్షించబడ్డాం, మంచిదే. విలువైనటువంటి వారుగా దేవుని కొరకు నేను మాట చెప్పనా? యేసు ప్రభుకి నువ్వు ఏ కారణం చెప్పినప్పుడు కూడా ఆయన, నువ్వు ఏ కారణం అని యేసు ప్రభు చెప్పుకో. ఏంటి ఆయన నాకొద్దు ఏని చెప్పొద్దు నాకు అంటాడు. అవునా కాదా చెప్పండి మీరు? ప్రభా మరే బస్ కుదరలేదు అన్నాను, ఏమంటాడు? మీరు చెప్పాలి, నాకు బస్ కుదరలేదు ప్రభా, నాకు అసలు టైం లేదు ప్రభు అంటే ఏమంటాడు? ప్రభు చెప్పాలి. అసలు నీకు ఛాన్స్ ఉందా? అసలు ఆ మాట మాట్లాడే ఛాన్స్ ఉందా చెప్పు ఫస్ట్. మీరు బైబిల్లో చదువుకుంటారండి ఆ చివరి నుంచి చివరి దాకా. ఆయనను చూడగానే చచ్చినట్టు పడితే ఆయనే ముట్టి లేపాల. నువ్వు మాట్లాడే ధైర్యం కాదు, అసలు నీకు ముందు కాళ్ళు నిలబడం.
ఏస్కిలి గ్రంథం చదువుతుంటే బాగుంటది. అచ్చును వారి వల్ల పడిపోయి ఉంటారంట. ముట్టి నరపుత్రుడా నిలబడు నీతో మాట్లాడాలన్నాడంట. మనకు సత్తం ఉండదు ఆ పరిశుద్ధిని చూశాక. ఇదిగో నువ్వు జయించిన వ్యక్తిగా ఉండాలి. షారోను పొలములో పూసినటువంటి ఒక అందమైనటువంటి పువ్వు లాంటిది. నేను జయించానని చెప్పగలమా? ఇప్పుడు ప్రతిదానికి కూడా ఒకటి అడుగుతారు, ఏది సర్టిఫికేట్ ఏది అంటారు. జయించావా? భలే పని. దావీదు నేను జయించాను అనుకో, బెచ్చమని తీసుకొచ్చి పడతాడు, చెప్పు ఇప్పుడు అంటాడు. అమ్మా యోసేపుతో నువ్వు జయించావా అంటే పొతిఫర్ భార్య చెప్తుంది, ఎస్ అతడు జయించాడు. నువ్వు జయించావా అంటే నీ బలహీనత వచ్చి అక్కడ నిలబడుతుంది వెంటనే. నా బలహీనత వచ్చి అక్కడ నిలబడుతుంది వెంటనే. వీడు లేక ఈమె జయించలేదు. దేవుని పిల్లలకు ఉండవలసింది ఏంటో తెలుసా? జై జీవితం. 2026 సంవత్సరంలో మనం కలిగి ఉండవలసింది జై జీవితం. విశ్వాస జీవితంలో ఏ స్థలంలో ఓడిపోతున్నామో దాని విషయమై ప్రభు పాదాలు పడు. ఈ విషయంలో నేను బలహీనుణ్ణి. పోయిన వారం ఎప్పుడో చెప్పుకున్నాం కదా, నా కుమారుడు రోగి పడి ఉన్నాడు. ఒకవేళ నీ వల్ల ఏమైనా ఇలా అడిగావా, నా భక్తి జీవితంలో నేను ఓడిపోతున్నాను, ఒకవేళ నీ వల్ల ఏమైనా అయితే నాకు సాయం చేయగలవా అని అడగగలవా? అప్పుడు ప్రభు అంటాడు, నీకు ఆ జయించే విశ్వాసం ఉంటే నేను చేస్తాను. చాలా మంది అంటూ ఉంటారు, ఏమని తెలుసా, అదే స్థలంలో నేను గాని ఉంటేనా. ఎక్కువ మాట్లాడేది ఎప్పుడంటే క్రికెట్ ఆడేటప్పుడు చూస్తా అంటాం, బా నేను గాని ఉంటేనా, నువ్వు దిగు తెలుస్తుంది కదా. బా ఏందిరా ఇంత మంచి బాల్ వదిలేసాడు, నేను గాని ఉంటేనా ఏమీ చేయలేవు. అంతకన్నా నువ్వు వాడు బాల్ చూస్తే పరిగెత్తావు నువ్వు ముందు. నువ్వు ఏందిరా కొడితే మొక్కం 30 ముక్కలైపోద్ది, అలా వేస్తున్నాడు ఏంటాడు బాల్. అపవాది వేసేటువంటి బాణాలు నువ్వు అనొద్దు, నేను కానీ అయితేనా, నీ వల్ల కాదు, నా వల్ల కాదు. ప్రభు కృపను తెచ్చి మనం అడ్డం పెట్టుకోవాలి. నా వల్ల కాదు. చాలాసార్లు జయించాలని ఫెయిల్ అయిపోతున్నానే. నా తల వెంట్రుకల కంటే నా ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి. జయం కావాలి. లేక మనము ఉన్నట్టుగా పోయి ప్రభు పాదాలు పట్టేసుకోవాలి. నేను ఒకసారి ఇలా అడిగాను, జయించలేకపోతే ఎందుకు నన్ను తీసేయచ్చుగా, చంపేయచ్చుగా అని అడిగాను. ఎవడు బతుకుతాడు ఈ బతుకు? జయించేవాడిని తీసుకుపోవడానికి వస్తున్నాడు. రక్షించబడ్డావా? భక్తి ఏదో మనము యాక్టింగ్ చేయదు. నాకు పాస్టర్ గా చెప్పిన మాట నాకు ఇప్పటికీ అది గుర్తు. అదేంటో తెలుసా, చర్చిలో ఉన్న వాళ్ళందరినీ సంపాదించుకోవాలి, ఒక్కళ్ళు సంపాదించు సరైన వాడిని. ప్రభు కోసం ఒక్కడిని సంపాదించు. ఎలాంటి వాడిని? కత్తి లాంటి వాడిని ఒకటి సంపాదించు. ఈ మాట పట్టుకొని చాలా మంది ప్రార్థన చేస్తారు, ప్రభు ఒక్కళ్ళైనా రక్షించు ప్రభు అని. 10 లక్షలు కోటానికి ఖర్చు పెట్టి చిచ్చి, అలాంటి ప్రార్థన ఎన్నడూ చేయకండి మీరు. అలాంటి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారేమో, నేను అలాంటి ప్రార్థన చేయను. ఎంతమంది చేంజ్ చేయాలా? ఒక్కలే రక్షణ కాదు, అందరికీ రక్షణ. అందరికీ గుర్తుపెట్టుకోండి, రక్షణ ఎవరికి? లోకమంతటికి రక్షణ, గుర్తుపెట్టుకోండి. వాళ్ళల్లో ముందు వరుసలో ఉండేవాడు ఒకడే, అవునా? అందరూనా? పందెం రంగం మందు అనేకులు పరిగెత్తుతారు కానీ అంటే మేమంతా అంటే నువ్వు కూడా పరిగెత్తు, ప్రభు కోసం పరిగెత్తు.
ఒక అతను పరిగెత్తాడంట, పడిపోయాడంట, కాలు ఇరిగిపోయిందంట. అందరూ వచ్చేసారు, అయిపోయింది, అయినా వీడు పరిగెత్తాను, ఎందుకు పరిగెత్తున్నావు అంటే నన్ను పరిగెత్తమని పంపించారు. నేను ఆగిపోను, నేను 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 ఆ గమ్యానికి చేరుకుంటాను. నువ్వు ఆగదు. నువ్వు భక్తి జీవితంలో నువ్వు ఓడిపోయావా, పడిపోయావా, చెడిపోయావా, ఇవన్నీ వద్దు, చెప్పొద్దు నాకు. నువ్వు పరిగెత్తు, మళ్ళా నువ్వు లేయి. భక్తి జీవితంలో లేయడమే కావాలా. అపోది అంటాడు ఏమంటాడు, నువ్వా చిచ్చి, నీ అంత దుర్మార్గుడు నాతో చెప్తా ఉంటాడు. పొద్దునే చెప్పాడు, నువ్వు పరమ దుర్మార్గుడు, నువ్వు చెప్తావా వాక్యం? ఎస్, ఇదిగో ఈ యేసు నా కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఏమని ఉంటే నేను ఆయన తెలుసుకుంటాం, మధ్యలో నువ్వెవడు రా, ఏం చెప్పాలా? ఏమని ఉంటే నేను ఆయన పెద్దలను చూసుకోండి, నువ్వెవడరా మధ్యలో, నువ్వెవడరా అసలు, నువ్వెవడరా? నాకు ఆయనకి సంబంధం. చిన్న కుమారుడు అలాగే వచ్చాడు, ఏమని ఉంటే మా నాయన నేను వాడొకటే డిసైడ్ అయ్యాడు, నాన్న ఊళ్ళో ఉన్నారే వాళ్ళకి ఇస్తావు కదా క్వార్టర్స్. మీరు ఆ భాగం జాగ్రత్త చదవండి. కూలివాడు అనే మాట వాడి నోట్లో రానిలేదు ఆయన. మీరు చదవండి కావాలంటే. కూలివాడు అనద్దు, నువ్వు నిన్ను కూలివాడు అని అననివాడు ఆయన. ఆ మాట ఆయన మనసుకి కష్టం. లేచి జయించాల. జయించడం అంటే నీకున్నటువంటి ప్రతి విధమైన దాన్ని యేసు రక్తం తీసుకుని దాన్ని వదిలేయాల. గొప్ప దైవజనుడు అంటారు ఒక మాట, నాకు యేసుని ఎక్కువ ఇవ్వండి అని అంటాడంట. మీరేమడుగుతారు? డబ్బు ఎక్కువ కావాలంటారు. ఏం కావాలి? ఎక్కువ కావాలి. ఏంటి ఎక్కువ కావాలి చెప్పండి? తిండి అడగరు ఎప్పుడైనా, గుర్తుపెట్టుకోండి. చాలు చాలు చాలు, కొంచెం అమ్మో పట్టదండి, ఎక్కడ పెడతారు? అదే డబ్బులు అయితే పర్లేదు, వేసేయండి. అందుకే ఆ అకౌంట్ నెంబర్ కూడా ఇన్ని ఉంటే సంఖ్య. ఇలా మనము ఏం సంపాదించుకోవాలి ఈ లోకం అంటే, యేసుని ఎక్కువ ఇవ్వండి నాకు. ఏం కావాలి? ఎక్కువ యేసుని నాకు ఎక్కువ ఇవ్వండి. ఏం కావాలి నీకు ఎక్కువ అంటే, యేసు కావాలి, యేసే కావాలి, యేసు క్రీస్తే కావాలి, నా ప్రభువే నాకు ఎక్కువ కావాలి. అప్పుడు మిగతా ఎలా కనబడుతుంది? చిన్న చిన్న నలుసు కోసం వెళ్తున్నానంటే నేను అసహ్యంగా చిచ్చి నలుసుగా ఇది కదా. భీమవరం కోడి పందాలు కూడా నలుసులాగా కనిపిస్తాయి. అప్పుడు చెప్పట్లేదు. ఫాస్ట్ గారండి, డ్రోన్లు పెట్టారండి, ఫాస్ట్ గారు ఏం పెట్టారు? స్టేడియంలో కట్టేశారండి. అసలు ఒకసారి చూసి వద్దాం అండి. పో నలుసుగాడికి, పో బుద్ధిలేరుడా. నలుసుగాడికి వెళ్తున్నావు నలుసు మొహం వేసుకొని. దేవుని పిల్లలు వెళ్తున్నారండి. యేసు ప్రభు రక్తాన్ని అక్కడ తాకట్టు పెడుతున్నావు కోడి పందెం దగ్గర, తెలుసా? యేసు రక్తాన్ని తాకట్టు పెడతామా? గతించిన కాలమే చాలును, చాలు. అలా చేసావు, ఇంకా అంటుకుంటా ఉంది మురికి, అయినా కడుక్కుంటున్నావు. పొద్దులేసి మురికి అంటుకుంటుంది, మాట తోలనాడుతున్నాం, తొందరపడి చూస్తున్నాం, తొందరపడి తప్పులు చేస్తున్నాం, అవిధేయులు అవుతున్నాం, క్రీస్తు పాదాల దగ్గర వెళ్ళి సమాధాన పడుతున్నాం. అంతేగాని ఆ మురికిలోనే జీవించడానికి ఇష్టపడడం లేదు. అంతేకాని ఆ మురికిలో జీవించడానికి ఇష్టపడడం లేదు. గొర్రెపిల్ల లేచి ఏం చేస్తుందంట? డిలీట్ చేసుకుంటాం. పంది ఏం చేస్తుంది? అయ్యి బాబు దీంట్లో వచ్చి లాగేస్తారా ప్లీజ్. ఎవరు నువ్వెవరు?
ప్రకటన గ్రంథంలో చివరిలో ఒక మాట ఉంది కదా, ఎవరున్నారు? కుక్కలంటే కుక్క పిల్లలు అనుకున్నారు. మా ఫ్యామిలీ పేరులో మేము కుటుంబ ప్రార్థనలోనే ఒక్కొక్క అధ్యాయం రోజు చదువుకుంటే 11 సార్లు బైబిల్కి వచ్చేసాం. కుటుంబ ప్రార్థనలోనే. వ్యక్తిగతంగా చేసేది అది వేరు. చదువుకుంటూ వస్తే ఇదేంటి పరలోకానికి బయట కుక్కలు ఉంటాయి అంటున్నారు మనోళ్ళు. సరే అదేంటో చెప్పండి మీరు అన్న. ఏంటంటే అందరు నాదే చూస్తున్నారు, 2 ముగ్గురు. అంటే అన్ని కుక్కలు అనుకున్నారు. కాదు, తక్కిందని తినేది కుక్క. ఆ స్వభావం. కుక్కల వెలుపులు ఉంటాయంటే వ్యభిచారులు, దొంగలు, మాంత్రికులు, అబద్ధాన్ని జరిగించువారు, వాళ్ళతోటి కుక్కలు ఉన్నాయా? కాదు నాన్న, స్వభావం. వెలుపల ఏది ఉంటుంది, లోపల ఏది ఉంటుంది? వీళ్ళకి సాయంత్రం అయితే తలుపులు వేసేస్తారా? పడుకునే తలుపులు వేసేస్తారా? వెలుపులు కొన్ని ఉన్నాయి, లోపల కొన్ని ఉన్నాయి. పరలోకానికి వెలుపులు కొన్ని ఉన్నాయి, లోపల కొన్ని ఉన్నాయి. జయించినవి లోపల ఉన్నాయి కదా. చెడు బయట ఉంది, చెడు బయటికి వెళ్ళిపోద్ది. చెడు బయటికి వెళ్ళిపోవాలా. చెడు బయటికి వెళ్ళకపోతే ప్రమాదం. చెడుని అలాగే నిలవ పెట్టుకుంటే ప్రమాదం. 38 సంవత్సరాల నుంచి ఒకడు పడుకొని ఉన్నాడంట మూల. వాడికి చెద్దర కప్పుకొని ఉన్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే చలికాలం మీద వేస్తారు దుప్పట్లు బీరువాల నుంచి, ఆ కింద నుంచి. అవి తీగానే వాసన వచ్చేస్తాయి. ఈ ఉతరచ్చు కదా, ఎండలోనే వేయచ్చు కదా అంటారా? 38 సంవత్సరాలు ఎలా పడుకున్నావురా? ఒరే వాసన రావట్లేదురా. జస్ట్ ఇమాజిన్. కప్పుకున్నారా బెడ్షీట్లు తీసి? భాస్కర్ నొక్కపోస్తుందండి అంటారా? ఎలా ఉంటుంది అది? ఒక రకమైన వాసన వచ్చేస్తుంది. ఇక తప్పదు కాబట్టి మెడకాడికి కప్పేసి చెప్పట్లేదు. ఈ రాత్రి ఎలా గడిపేసి పొద్దున్న తెచ్చి ఎండ్ల పడి ఫస్ట్ ఒరే మొన్న ఉతికి పెట్టాను బాబు. ఉతికావు, అట్టకలో పెట్టావు. అది లోపల ఏమైపోయిందంటే అది ఆ గాలి ఆడక ముక్కు వాసన వచ్చేసి కంపు పెట్టేస్తుంది. వీడు రోజు వెళ్ళిపోయి కప్పుకుంటున్నాడు. రోజు వీడి కదలలేదంట. ఎంత స్మెల్ ఉంది. కాక్రోచెస్ ఉన్నాయంటావా దాంట్లో? తిరుగుతున్నాయంటావా? 38 సంవత్సరాలు ఏమేం తిరుగుతున్నాయి ఇమాజిన్ చేసుకోండి ఒకసారి. కొంతమంది ఆ కంపులో ఉండడానికి వాళ్ళ భక్తి జీవితము ఊరికినే సండే అయితే అలాగా షో చేసి వచ్చేసి మళ్ళా ఆ గొంగల్లో దూరినట్టు దూరేస్తారు. మళ్ళా వెళ్ళిపోతారు. చర్చి నుంచి వచ్చేసావా అంటది గొంగలి. ఆ బెడ్షీట్ వచ్చేసావా? వచ్చేసా. నీ బాన్సన్ ఏది? గొంగలికి చెప్తావు నువ్వు, ఆ అలవాటుకి చెప్తావు. నువ్వు ఇష్టపడ్డావే ఒక వ్యసనం, నువ్వు ఇష్టపడ్డావే ఒక కోరిక, నువ్వు ఇష్టపడ్డావే ఒక ఆశ అని చెప్తావు. ఎస్, నీ బాన్సన్ ద్వారా, నీ కాల్ముక్త ద్వారా, నువ్వు ఎట్లా చెప్తే అట్లా ద్వారా రా ఆశ్రయించు దా అనగానే అలా వెళ్ళిపోయి ప్రశాంత. ఆ కంపు అమోఘం, వర్ణనాతీతం కదా. అవునా? ఇప్పుడు ఈ దుప్పట్లో దూరింది. నేను షారోను పొలంలో పూసిన పుష్పం అంటదా? చేస్తున్నా అది లేకపోతే అదలకి దగ్గర రాబాక అసలు. నేను షారోను ఫలములో పూసాను అంటే ఏం చేయాలా? వాటన్నిటినీ
యేసు ప్రభువుని వెంబడించిన వాళ్ళంతా ఏం చేశారంట? వాటిని వదిలి, సమరేశ్వరి కొండను వదిలి, ప్రభు అంటారు వాటిని వదిలి నన్ను వెంబడించు. వదిలేయాలనుకుంటున్నాను ప్రభు, వెంబడిస్తున్నాయి. సరే వదిలి. ఇప్పుడు దాకా వెంబడించావా? ఎస్, వదిలి. విశ్వాస జీవితంలో నువ్వు నిలబడి సాగడానికి ఎప్పుడు కూడా నీకు దోహదపడేది ప్రార్థన, వాక్య ధ్యానం, దేవుని పిల్లలతో సహవాసం, సంఘ పరిచర్లో ఉండడం. ఇవి నేను విశ్వాస జీవితంలో నడిపిస్తాయి. ప్రార్థన, వాక్య ధ్యానం, సహోదరులతో సహవాసం. లోకంలో ఉన్న వాళ్ళతో సహవాసం చేసావంటే వాళ్ళు నిన్ను మరలా అక్కడికే తీసుకెళ్తారు. ఆ ఫ్రెండ్స్ రక్షించబడిన తర్వాత మాకు నెల్లూరులో తెలియని వాడు లేడు, నెల్లూరు టౌన్లో మాకు తెలియనివాడు ఎవడు లేడు. తెలియనివాడు అంటే గొప్పోళ్ళు కాదు, పరిమాణాలంతా మాకే తెలుసు. తాగుబోతులు, రౌడీలు, గొడవలు పెట్టే వాళ్ళంతా మాకు స్నేహితులే. యేసు ప్రభుని అంగీకరించాక మొత్తం అందరికీ కూడా ఒక్కటే సెల్యూట్ కొట్టేశాం, అయిపోయింది. నన్ను పిలిచేవాళ్ళు, ఎగతాలు చేసేవాళ్ళు. రే ఇడు వచ్చేసాడు రా జీసస్ అనేవాళ్ళు. ఎగతాళి మాటలు మాట్లాడేవాళ్ళు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళని మనం జయించాలంటే మనం కొన్ని విడిచిపెట్టాలి. ఏ భాగంలో చెప్పగలమా? నేను షారోను పొలములో పూసిన పుష్పం వంటి దాన్ని, చాలా అందమైన దాన్ని నీకోసం నేను. ఒక అందమైన రాజు, ఒక దేదీప్తమైనటువంటి రాజు, ఒక సుందరుడైన రాజు ఎలాంటి అమ్మాయిని చూసుకుంటాడు చెప్పండి, న్యాయంగా చెప్పండి. ఈ రోజుల్లో ఆడపిల్లలు, మగపిల్లలు ఎలాంటి వాళ్ళు చూసుకుంటారు? మ్యాచ్ ఎలా ఉండాలా? ఇలా వెళ్ళిపోయి చెప్పండి, ఇలా వెళ్ళిపోయి, ఇలా కాళ్ళు లాగేసి, ఇలా తిరిగిపోయి అది చేసుకుంటారా? అమ్మా, నేను ఎవరినో కించపరచట్లేదు. అలాంటి వాళ్ళు చేసుకుంటారా? ఇష్టపడతారా? నీ భక్తి జీవితంలో నువ్వు ఇలా ఉండిపోయిన వ్యక్తి అయితే, ఇలాగా బెండ్ అయిపోయిన వ్యక్తి అయితే ఏమంటాను నిన్ను? నీకు ఇచ్చి నేను ఎక్కడ పెట్టావంటే, నేను అక్కడ నా అవసరాలకి, నా ఆశలకి అమ్మేశాను వాటిని. నేను మరలా ఇలాంటి స్థితిలోనే ఉన్నాను. నేను షారోను పొలంలో పూసిన పుష్పం ఉంటుందాన్ని. నన్ను పెళ్లి చేసుకుంటే ఏమంటాడు? నన్ను తీసుకెళ్ళు అంటే ఏమంటాడు? ఈ సంవత్సర ప్రారంభంలోనే జై జీవితం గురించి ప్రభు వినిపిస్తున్నాడు అంటే గుర్తుపెట్టుకో. ప్రభు రాకడ సమీపంగా ఉంది, గుర్తుపెట్టుకో. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, గుర్తుపెట్టుకో. ఆయన రాకడ ఎప్పుడో, మన రాకడ ఎప్పుడో తెలియదు. నువ్వు సిద్ధంగా ఉండాలి, విశ్వాస జీవితంలో రెడీగా ఉండాలి. అన్నాడు షారోను పొలంలో పూసిన పుష్పం వంటి. వీళ్ళరా జయమును కలిగి ఉండాలి. మనం జయం ఎలా పొందుతామంటే ప్రభు ద్వారా పొందుతాం. 1 కొరింథీ 15:57 ఉంటది. మనం జయం ఎవరి ద్వారా పొందుతామో 15వ అధ్యాయం, ఆయనను యేసుక్రీస్తు మూలముగా. చూసారా, మనకు జయం ఎలా వస్తుందంటే యేసుక్రీస్తు మూలంగా వస్తుంది. నీకు నువ్వుగా చేస్తే రాదు. కొంతమంది ఉపవాసాలు ఉండి కూడా పడిపోతారు, ఉపవాస ప్రార్థనలు చేసి కూడా పడిపోతారు. ఉపవాసాలు ఉన్నానని అయ్యో నువ్వు నీ నమ్మకం అంతా ఉపవాసం పైన ఉంది, యేసుక్రీస్తు పైన లేదు. నీకు అర్థమైందా? అయ్యో అదేంటండి అలా అంటున్నారు, మరి ఉపవాసం ఉండొద్దా? ఉపవాసం ఉండు. నీకు నమ్మకం దేనిపైన ఉందంటే ఉపవాసం పైన ఉంది. నీకు యేసుక్రీస్తు పైన ఉండాలి. నమ్మకం యేసుక్రీస్తు పైన ఉండాలి. నీ దృష్టి యేసుక్రీస్తు పైన ఉండాలి. మనకు జయం అనుగ్రహించు. మళ్ళీ చదవండి. యేసుక్రీస్తు మూలముగా వచ్చిందంట జయము. అది ఆయన ద్వారా అనుగ్రహించబడింది, ఇవ్వబడింది. అమ్మా, జయం ఎలా వచ్చింది? నేను జయించానండి పాస్టర్ గారు. నువ్వు కాదు నాన్న జయించింది,
యేసుక్రీస్తు మూలముగా నీకు అనుగ్రహించబడింది. దేవుడిచ్చాడు. నీకు జయం ఎలా వస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళు. ఉదయాన్నే లేయి, దేవుని దగ్గర కూర్చో. నువ్వు ఎప్పుడు లేస్తావు అనవసరం. 4 గంటలకు లేస్తానండి, అవసరంలే. అంత రిస్క్ చేయబాకు. నీకు లేయడానికి కుదరదా? 4కి లేయడానికి కుదరదా? 5కి లేయడానికి కుదరదా? 6కి లేయడానికి కుదరదా? 7కి లేయడానికి 12కే లేసావు మధ్యాహ్నం, కూర్చో దేవుని దగ్గర మొట్టమొదట. అది మొదటి స్థానము. టైం అయిపోయింది లేండి, ఇంకా కూర్చోనంటే అయ్యి బాబు నిన్నేం చేయాలి ఇంకా. నువ్వు రాత్రంతా కష్టపడ్డావు, రైట్, ఉల్లసిపోయింది, బాగాలేదు. 11కి లేసే ఉదయం ఏం కొంపలంటు మళ్ళా ఏమా ఏమైనా కొంపలంటుకుంటే ఏమంటారు. 11 లేసి కూర్చో. కైసరికి దేవునికి ఇచ్చేయి. దేవునికి ఇచ్చేయి. ఈ దేవుంది ఏది? సమయం దేవుంది. కూర్చో. ఎందుకు కూర్చోలేవా? కూర్చో, కుర్చీలో మంచంలో కూర్చో. కింద కూర్చుంటే ప్రార్థన చేస్తారని పైన కూర్చొని చేయలేదు, అవసరంలే. ఒకసారి నేను ట్రైన్ ఎక్కి పడుకున్నాను. ఒక అతను ట్రైన్లో మోకరించున్నాడు. నేను చూస్తే మోకరించున్నాడు. బుద్ధి లేనివాడా చూడురా అన్నట్టుంది నాకు బుద్ధి లేనివాడా చూడు. మంచి వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు. అలా అంగి వేస్తారు కదా, పంచి కట్టుకున్నాడు, మోకరించాడు. మనకు లేదురా బుద్ధి అనుకున్నా. నేను మీటింగ్కి వెళ్ళి వస్తున్నాను, ఆయన ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడు చూడరా బుద్ధి లేనివాడా. సోదరులు బక్సింగ్ గారు దైవజనులు ట్రైన్లో మీటింగ్కి వెళ్ళి వస్తే లైట్ ఉంటుంది, చిన్న లైట్, అక్కడ పెట్టుకుంటాడంట బైబిల్, ఇలా పెట్టి చదువుతాడంట. వీళ్ళు కదా జయించిన వాళ్ళ, వీళ్ళు కదా దేవుని వాక్యం పైన వాళ్ళకున్న దేవుని వాక్యం అంటే వాళ్ళకి పిచ్చ. దేవుని వాక్యం అంటే నీకు అపారమైన ప్రేమ ఉండాల. దేవుని సన్నిధి అంటే అపారమైన ప్రేమ ఉండాల. ఒకటి ప్రేమ వస్తారు, రెండోది భయం ఉంటే వస్తారు. రెండు లేనోళ్ళు సైలెంట్గా ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారు, ఒక ఆమె ఒకరోజు చర్చికి వచ్చేసి చెప్పానా, నేను మందిరం అంతా తుడిచేసాను, ఎవరు రాలా, నేనే తుడిచేసి కూర్చున్నాను. మందిరం తుడిచేసి చాపలు వేస్తున్నాను, ఒక చాప తీసేసాను. ఇలాగా వేసేసరికి ఆమె కూడా వచ్చి కాబట్టి అమ్మ వచ్చిందిలే చాపలు వేస్తుంది అనుకుని నేను నిల్చున్నాను. ఆమె చాప వేసి కూర్చొని ప్రార్థన చేసేసుకుంటాను. మిగతా చాపలు ఎవడేయాలా? కొంతమంది బెడ్లు చర్చికి ఎందుకు వస్తారు తెలుసా? రేతం టెన్షన్ ఎక్కువైపోతే అక్కడ పోతే ఏమైనా జరుగుద్దంటే చేస్తారు. నేను చెప్పనా, అలాంటి వాళ్ళకి ఏమీ జరగదు, ఎప్పటికీ చూస్తానే ఉండాలి. ఇలాగా జయించు, నీ వెనకాల వస్తాయి అవి. జయించు చూడు, అసలు నీ వెనకాల వస్తాయి అవి. నువ్వు ప్రభుని ఆయన పాదాలు పట్టుకున్నాడు, ఏం చేస్తాయి? నీ వెనకాల వస్తాయి. నువ్వు పోతుంటే వెనకాల వచ్చేస్తాయి కదా. నువ్వు డైలీ ఆఫీస్కి వెళ్ళి వస్తా ఉంటే జీతం వెనకాల వచ్చేస్తుందా? మళ్ళా పోయి అయ్యా కనికరించు, కృప చూపించు, అయ్యా అయ్యా అంటావా? చెప్పట్లేదేంటి అంటే అంటారా? స్వామి ఓ పాట పాడతారు ఆయనకి, సార్ మీ మీద ఒక మంచి పాట రాశాను అంటారా? అవసరంలే. నువ్వు పని చేసుకుంటూ వెళ్తే నీ జీతం ఎలా వస్తుందో, నువ్వు దేవుని సన్నిధిలో జయించుకుంటే వెళ్ళు, ప్రభు సన్నిధిలో నడుస్తా వెళ్ళు, నీ వెనకాల వస్తాయి. మళ్ళీ అడుక్కుంటూ ఉంటే ఎవరు అలా వీడి ఇంత దారుణంగా ఉన్నాడు అనుకుంటా.
ఎలారా వీడు బాగు చేసేది నేను అనుకుంటున్నా. దేవుని సన్నిధిలో నువ్వు అన్ని విషయాల్లో జయం కలిగి ఉండవు. నాకు ఇష్టమైన ఆయన ఒక ఆయన ఉన్నాడు, మళ్ళీ ఆయన తీసుకురావాలనుకుంటున్నా, బ్రదర్ జోబ్. సూపర్ కదా. ఏంటి ఊజు దేశమందు ఒక మనుషుడు ఉండేను, యోబును ఒక మనుషుడు ఉండేను, అతడు యథార్థవంతుడు. ఊజు దేశములో యోబునే ఒక మనుషుడు, అతడు యథార్థవంతుడు. భూమి మీద 7వ వచనంలో భూమి మీద అతని లాంటి వాడు లేడు. ఎవరో రామారావులో అతని లాంటి వాడు లేడు. అమ్మా నువ్వు చేసే ఆఫీసులో, నువ్వు ఉండే బస్తీలో, నువ్వు ఉండే వీధిలో ఆమె లాంటి ఆమె లేదు అని చెప్పగలరా? మనం పోతుంటేనే మనకు 100 అంకలు పెడతారు. అయ్యో అంటారు. అలా అయిపోయింది మన బతుకులు. యోబు గురించి స్వయంగా సాక్ష్యం ఇచ్చేది ఎవరు తెలుసా? దేవుడే. యథార్థవంతుడు అంట. ఎవరు యోబు యథార్థవంతుడు, ఇంకా న్యాయవంతుడు, ఇంకా అనే చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. కింద అనుకుంటా ఉంటది భూమి మీద అతని లాంటి వాడు. అయ్యో, హైదరాబాద్లో అతని లాంటి వాడు లేడని చెప్పగలరా? పరలోకం సాక్ష్యం ఇవ్వగలదా మన గురించి? పరలోకం సాక్ష్యం ఇవ్వగలదా? నీ విశ్వాస జీవితాన్ని బట్టి సేవకుడు సాక్ష్యం ఇవ్వగలడా? సంఘంలో ఉన్న సేవకుడు సాక్ష్యం ఇవ్వగలడా? కొంతమంది గురించి సాక్ష్యం ఇవ్వగానే ఆ సాక్ష్యాన్ని వారాన్ని చెడగొట్టేసుకుంటారు వాళ్ళే. కొంతమంది గురించి సాక్ష్యం ఇచ్చామనుకో, వీళ్ళు సంఘములండి అసలు ఎంత మంచి ఎంత అన్నామనుకో వారంలో చెడగొట్టేసుకుంటారు. మమ్మల్ని అంటారా చెయ్యి అని చేసి. యోగు భార్య వచ్చానింది, యోగు యథార్థత మొదలవా? అరే రే పిచ్చమ్మాయి, యథార్థవంతుడని నాకు దేవుడే పేరిచ్చాడు. ఏమనిందావి? నువ్వు యథార్థతను వదిలిపెట్టంటే దేవుడు నాకు ఇచ్చింది యథార్థవంతుడని. ఏమని చెప్పగలడు దేవుడు? ఏమా యథార్థవంతుడని చెప్పగలడా? యథార్థవంతురాలు నీ ఇంట్లో, నీ కుటుంబంలో ఒక మంచి సాక్ష్యం. చాలా దారుణంగా ఎలా ఉంటుంది తెలుసా? పాస్టర్ గారులు ఆడే అబద్ధాలు ఎవరు ఆడరంట. వాళ్ళు ఎలా చచ్చిపోయినా సరే ఏమని చెప్పాలా? అయ్యో బాబాయ్, సంఘంలో వాళ్ళు ఎంత మంచి సహకారం. అసలు ఎప్పుడు చర్చ సైడ్లో చూడరు. పాస్టర్ గారికి ఎప్పుడో దశంభాగం తీసుకొచ్చి ఇచ్చి ఉండరు, కానుక ఇచ్చి ఉండరు. వాళ్ళకి ఇష్టం వచ్చిందని కానుకలు పంపించుకుంటారు కదా. ఎక్కడెక్కడికో ఏవో చేస్తూ ఉంటారు. పరిచయంలో సహకారులు ఉండరు, మీటింగ్లో కనపడరు, టయానికి రారు, క్రమాన్ని పాటించరు, వాక్యం చదవరు, బైబిల్ చదవరు, ఉపవాస ప్రార్థన ఉండదు. ఈ వారం బలలో మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ మంత్ చూద్దాంలే అంటారు. ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఏమైనా పుట్టుకోమన్నారు అనుకో, ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి మైక్ తీసుకొని వాళ్ళు సంఘంలో చాలా భారం కలిగిన వాళ్ళు అన్నారు. అప్పుడు రోజు చర్చకు వచ్చే వాళ్ళు ఏమనుకుంటారు? ఎంత భయంకరమైన అబద్ధం ఆడేశాడు పాస్టర్. ఇప్పుడు అబద్ధాలు ఆడేది ఎవరు చెప్పాలి? ఆడిచ్చేది ఎవరు చెప్పాలి? ఇప్పుడు నిన్ను సంపాదించుకోవడానికి ఇలా తగలడుతున్నాయి. ఇక జై జీవిత ఎవరికి లేదు చెప్పాలి. ఇప్పుడు ఏమని చెప్పాలా? ఎంత మంచి సహకారి. కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ చెప్తానే. ఒక భర్త చనిపోయాడంట, భార్య ఏడుస్తూ ఉంది ఆ పక్కన. పాస్టర్ గారు ఆదరణ కొడుకులు వాక్యం చెప్తున్నారు. కాదు, బాక్స్ మూసే టైంలో
ఆయన ఎంతో మంచి సహకారి. ఆయన పోవడం నాకు కుడి చేయిపోయినట్లుగా ఉంది అంటుంటే ఎంతో ప్రార్థన చేసేవాడు, ఎంతో కన్నీరు కార్చేవాడు, నాకు మంచి ఆలోచన ఇచ్చేవాడు, మంచి సహకారి అంటున్నాడు అంట పాస్టర్. అలా అంటున్న టైంలో ఆమెనిందంట కొడుకుని పిలిచారు, ఏట్రా ఏంటి పని అంటే, పాస్టర్ గారు ఏంటేంటో మాట్లాడుతున్నాడు, చచ్చిపోయింది మీరు ఆయనో కాదో చూడరా అన్నట్టు. పాస్టర్ గారు ఏంటేంటో మాట్లాడుతున్నాడు, చచ్చిపోయింది మీరు ఆయనో, నాకు డౌట్ వస్తుందిరా, ఏంటంటే చెప్తున్నాడు ఏంటి పాస్టర్ గారు, ఏం చెప్పాలా? దేవుని వాక్యం పైన నీకు ఎలా ఉండాలి తెలుసా? దేవుని వాక్యం అంటే నీకు విపరీతమైన ప్రేమ ఉండాలి. మీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివై ఉండాలి. సంఘానికి నువ్వు ఒక భరోసాలాగా ఉండాలి. సహోదరులకు నీ మాట ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. ఇది విశ్వాస జీవితం. నీ తోటి సహోదరులకు నీ మాట ధైర్యం అయిపోవాలి. అన్నా నువ్వు ఆ రోజు ఒక మాట చెప్పావే, చాలా ధైర్యం వచ్చింది. అక్క నువ్వు ఒక మాట చెప్పావే, నాకెంత ధైర్యం వచ్చిందో. ఇలా ఉండాలి. నేను షారోను పొలంలో పూసిన పుష్పము వంటి దానను అని చెప్పి అప్పుడు చెప్తాను. ఇలాంటివి మనలో కనిపించాల్సింది, బయటికి రావాలి. ఎవరు అన్నారు నూనె తేలితే కూర అయిపోయినట్టేనంట. నూనె తేలితే తేలాల, ఎంతసేపు లోపలే ఉంటే ఎలాగా కొత్త 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 ఆడుతున్నావు కూడా. కూర వండి పెట్టుకుని వచ్చారా పెట్టారా? కొంతమంది లోనే ఉంటారు, బయటికి రారు. బయటికి రారండి. అమ్మో ఇది ఒక విచిత్రమైన భక్తి. దీని గురించి మనం వర్ణించలేం, భాష లేదు, నీకు భాష లేదు. రెండోది మొదటి దినవృత్తాంతములు 27-29. షారోనులో మేయు పశువుల మీద లోయలోని పశువుల మీద కుమారుడైన షాపాతును నియమింపబడిరి. మీద షారోనులో చక్కని మేత దొరుకుద్ది. ఇది సంగతి. షారోనులో జయముంది ఒకటి, షారోనులో మేత దొరుకుద్ది. మేత దొరకాల, మన జీవితాలు మన ద్వారా ఇతరులకు మేత దొరకాల. నువ్వు మాట్లాడే మాటే సంతోషాన్ని ఇవ్వాల. కొంతమంది మాట మాట్లాడితే వాళ్ళకి మండిపోద్ది. ఎలా ఉంటుంది? కొంతమంది మాట్లాడితే చల్లారిపోయిన గొడవ కూడా రేస్ అయిపోద్ది, పొడిచేసుకుంటారు అవసరం అయితే. అంత కారణం ఏంటో తెలుసా? ఒక్కళ్ళు వచ్చి మాట్లాడతారు. కొంతమంది మాట్లాడాలంటే తెలుసా, ఆగిపోయింది గొడవ, చల్లారిపోయింది, అరుచుకొని ఆగిపోయారు అనుకో, కొంతమంది వచ్చి మాట్లాడతారు. అది రేజ్ అయిపోయి కొట్టేసుకుని బ్లడ్ వచ్చేసి కుట్లు వేసుకొని కట్లు కట్టుకొని ఇట్లా వేసేసుకొని అట్లా అయిపోద్ది. మంచి మాటలు మాట్లాడరు, మేత ఉండదు, అంత గొడవే. కొంతమంది గొడవ చేసేసి కూర్చొని కుర్చీలు వేసుకొని 10 మంది కూర్చొని సెటిల్మెంట్ చేయడం బాగా ఇష్టం కొంతమందికి. రండి కూర్చోండి, ఏంటి ఇదొక ఎక్కువ ఏం చేస్తారు తెలుసా? భార్య భర్తల మధ్యలోకి వచ్చేస్తారు. రండి కూర్చోండి అందరూ. భార్య భర్తల మధ్యలోకి ఎవరు వెళ్ళకండి, వాళ్ళు కొమ్మ ముంచేస్తారు, ఇద్దరు ఒకటి అయిపోతారు. అసలు భార్య భర్తల మధ్యలోకి వెళ్ళద్దు, అసలు అది పెద్ద తలపోటు. అది వాళ్ళిద్దరు అరుచుకున్నారు, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, పోనీ ఇద్దరు కలిపి ఒక అరగే చికెన్ ఇచ్చేసి వండుకొని తినిపోండి అని అనుకో, వాళ్ళు వండుకొని వాళ్ళే తిని వాళ్ళు పెద్ద వెళ్ళిపోతారు. ఎటువంటి మాటలు ఏమైనా అయిందనుకో, అవునా జాగ్రత్తగా ఉండండి, అది ఇది అమ్మా అర్థం చేసుకో, అయ్యా అలా కోపడకు, అయిపోయి 2 మాటలు వదిలేయాలి. అలా కాకుండా ఏం చేస్తారు? లేదు, సభ పెట్టాల్సిందే. సభ ఆ సభ పెట్టి ఒక 20 కుర్చీలు వేసుకొని నువ్వేమన్నావు అదేదో అంటారు కదా, రచ్చబండ కాదు, ఆ సినిమాటర్ ఒక కూర్చుంటుందిగా, జటకా బండి చేసేస్తారు. జటకా బండి గుర్ర బండి, కొంతమంది అదే పెట్టుకొని చూస్తుంటారు. వాళ్ళు భార్య భర్తలు కొట్టుకుంటా ఉంటే ఎంత బాగుంటుందో చూసారమ్మా. ఆ మందు నష్టపోడా
అసలు ఆ బిడ్డనే వాళ్ళని ఏరుకోరి తెచ్చుకుంటారు. వీళ్ళు కూడా ఓ 25 కేసులు ఒక కేసుని సెలెక్ట్ చేసుకుంటారు. భార్య భర్తలు కూడా ఏంటి ఇదిలో పడ్డాం. మంచి షారును మంచి ఆహారం ఇవ్వాలి, మంచి మేత భూమి, చక్కని దేవుని మాటలు చెప్పాలి, చక్కని ఒక్క మాట. అసలు మాట్లాడితే వాళ్ళ కన్నీరు రావాలి, వాళ్ళ ప్రాణం తెప్పరిల్లాల. మేత భూమి, ఒక్క మాట. కొంతమంది ఎలా మాట్లాడతారు? చక్కగా మాట్లాడతారండి, చాలా బాగుంటుంది. అసలు అవతలోడు ఎవడు మాట్లాడేగా, ఇదో అన్న చెప్పాడు కదా, అన్న చెప్పాడు కదా వదిలేయండి అంటారు. అంత మంచి మాట మాట్లాడు. మీకు విషయం చెప్పనా, దేవుని పిల్లల కన్నా లోకంలో ఉన్నవాడు మంచి మాట మాట్లాడతాడు. ఒక్కోసారి చాలా మంచి మాట మాట్లాడు. అలా కాదురా బాబు, అలా చేయకూడదు నాన్న అని ఒక మంచి మాట మాట్లాడు. మేత భూమిలాగా ఉండాలి దేవుని పిల్లలు. అలాగే మంచి మాటలు మాట్లాడేటప్పుడు వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఏంటి, మనం కూడా ఇలాంటి మంచి మాట మాట్లాడాలి. షారోను ఏంటంటే అది చక్కని మేత ఉండే స్థలము, దేవుని సన్నిధిలో మేత, వాక్యపు మేత, వాక్యపు ఆహారం. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని పిల్లలు చక్కని వాక్య ఆహారమును. అందుకని ఏం చేయాలంటే మొట్టమొదట ఆ వాక్యాన్ని మొట్టమొదట మనం చదవాలి. అమ్మా వింటున్నారా? దయచేసి మీ అందరికీ చెప్తున్నాను, మనవి చేస్తున్నాను. ఏంటంటే ఆది కాండము నుండి బైబిల్ చదవండి, వరుసగా చదవండి. ఆది కాండం, నిర్గమాకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ చదువుకుంటున్నాను. న్యాయాధిపతులు, రూతు, సమూయేలు, రాజులు, దినవృత్తాంతాలు, ఒక్కొక్క పుస్తకం ధ్యానపూర్వకంగా చదువుకుంటారండి. వాక్యం చదవండి, దేవుని వాక్యం చదవండి. ఓ మంచి సాక్ష్యం ఇవ్వాలి, ఓ మంచి సాక్ష్యం ఇవ్వాలి. నేను అమ్మగారిని అడిగాను, ఫ్లారెన్స్ అమ్మగారు, మన యేసరత్నయ్య గారి పెద్ద కుమార్తె, సంవత్సరానికి 11 సార్లు చదువుతుందంట బైబిల్. సంవత్సరానికి 11 సార్లు అంటే నెలకి ఒకసారి చదివేస్తుంది. దాంట్లో ఒక 10-20 అధ్యాయాలు లేకపోతే ఒక 30 అధ్యాయాలు చదివేస్తుంది ఒకసారి పూర్తి చేసి నెలకి. ఆమె వయసు ఇంచుమించు 80కి పైన ఉన్నాయి. అద్దాలు లేవు ఆమెకి, వాక్యం చదువుతుంది ఆమె చక్కగా. నేను గమ్ము ఉండేవాడిని ఉండకుండా, అమ్మగారు మీరు ఎన్నిసార్లు బైబిల్ చదివారు అన్న, లెక్కలేదు బాబా, సంవత్సరానికి 10-11 సార్లు చదువుతాను. ఇప్పుడు అంత చదవలేకపోతున్నాను, 4 సార్లు చదువుతున్నాను. అయ్యో మనం అనవసరంగా అడిగేసామే, సిగ్గిపోయింది. యవనస్తులైన పిల్లలు బైబిల్ చదువుతున్నారా? ఎక్కడ పాస్టర్ గారు అవ్వట్లేదు. నేను చెప్పాను కదా 500 కోట్లునే అవ్వవు. ఇది అయిపోద్ది, చదవండి. ఇది అయిపోద్ది. ఆది కాండం చదువు, ఆది కాండం నుంచి ప్రకటన కాండం. అప్పుడు ప్రారంభించాను పాస్టర్ గారు, ఎక్కడో ఆపేశాను. ఏమా అప్పుడు ప్రారంభించానండి, చదివాను. అంటే మధ్యలో కుదరలేదండి. ఎక్కడికి వెళ్ళిపోయావు? హిమాలయాలకు వెళ్ళిపోయావా? ఎక్కడికైనా సర్వంలోకి వెళ్ళిపోయావా? ఎక్కడైనా వెళ్ళిపోయావా? రావట్లేదు బయటికి, కుదరడం లేదా రావడానికి? అమ్మా ఖాళీ ఉండట్లేదా? ఇప్పుడు ఎంతమంది ఉంటారు ఇంట్లో? 4, 2 పిల్లలు, వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు బ్యాగులు ఇచ్చుకొని. ఈయన వెళ్ళిపోతాడు బ్యాగ్ వేసుకొని. ఇంకుంటేది ఎవరు? నీకేం ఖాళీ ఉండదు. పనికి మాలిందాన, నీ వల్లే నాకు వచ్చిన తెప్పలు, ఆడే సావు, తోలు తీసేస్తా, రావద్దు అసలు, వెళ్ళి అవతలకి అనేసి అప్పుడు బైబిల్. ఇప్పుడు చెప్పు, షారోను పొలములో పూసిన పుష్పం, అందమైన రోజా నేను. యెషయా గ్రంథం 35:2. షారోనులో జయము, షారోనులో ఆహారము, షారోనులో సౌందర్యము. 35వ అధ్యాయం 2వ వచనం యెషయా గ్రంథం
బహుగా పోయించు అది సౌందర్యము గలదే. అంతే, ఇక దాని గురించి ఏం వర్ణిస్తాం. లెబానోను సౌందర్యం దానికి. అది సౌందర్యం కలదు. కొంతమందికి అసలు పువ్వు ఎవరికి నచ్చదు. మంచి ఫ్లవర్, అసలు ఆడపిల్లలు అయితే వాటిని తెచ్చేస్తారు. మొన్న నాకు సేవకులు మాస్టర్స్ అది ఉంది కదా, అప్పుడు నాకు ఒక బొకే ఇచ్చారు. మా పాప 3 నెలలు ఫ్రిడ్జ్లో దాచిపెట్టేసి, 3 నెలలు నేను తీసేయమంటే అప్పుడు తీసింది. లేనిపోయింది, అక్కడ అంత బ్యాక్టీరియా చేస్తే తీసేయాలి, అలా పెట్టేసి. అందమైన పువ్వులు, సౌందర్యమైంది. దేవునికి మనం ఎటువంటి వాళ్ళం అంటే అందమైన సౌందర్యం. ప్రభువుకి మనం సౌందర్యమైనటువంటి వారం. మళ్ళీ చదవండి, ఇప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా. ఉల్లసించాలి. అది మంచి సంగీతము పాడు. సౌందర్యం ధరించదు. అది మంచి సౌందర్యం గలది. దేవుని పిల్లలు ఎటువంటి వారు? సౌందర్యం గలవారు. తిరిగి షారోను ఎడారి అయిపోయింది. 33వ అధ్యాయము అదే పుస్తకం 9వ వచనం. దేశము దుఃఖించి క్షీణించుచున్నది. లెబానోను సిగ్గుపడి వాడిపోవచ్చును. అదుగో షారోను ఎడారి ఆగి. షారోన్ ఏమైపోయింది? భక్తి జీవితంలో ఒక్కోసారి ఎడారి అయిపోయింది. అమ్మా వింటున్నారా? నేను పౌలు గారి ఒకటి చూస్తా ఉన్నాను. సముద్రంలో మునిగిపోతున్నాడు. ఒక చెక్క మీద పట్టుకొని ఆ రోజంతా నానాడంట, ఈదుకుంటా పక్కకు వచ్చాడంట. నేను అనుకుంటున్నాను, పౌలను చూస్తా, ఇన్ని బాధలు పడుతున్నాడు కదా, ఎందుకోసం ఇన్ని బాధలు పడుతున్నానంటే 2000 సంవత్సరాల తర్వాత ఉండేటువంటి ప్రపంచం అంతటిని చూపించడానికి ఒక వ్యక్తి నలకొడుతున్నాడు. కొన్నిసార్లు జీవితం ఎడారిలా కనిపించినా ఎడారి జీవితంలో నుంచి మనకి ఎన్నో ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులు దేవుడు చూపిస్తాడు. కొన్నిసార్లు మనం నలిగిపోతున్నప్పుడు ఎందుకు ఇలాగ అవుతుందంటే దాని వెనకాల దేవుడి శ్రేష్టమైన చేయబోతున్నాడు. యేసుప్రభు నలగొట్టబడుతున్నప్పుడు దాని వెనకాల సర్వలోకము మేలు పొందుతుంది. రాళ్లతో కొట్టబడితిని, రంపములతో కోయబడితిరి, వస్త్రములు లేక దేశ దిమ్మరులై, తిండి లేక నీరు లేక. ఎందుకు ఇన్ని బాధలు? కొన్నిసార్లు ఎడారి వంటి జీవితంలో కనిపిస్తాం. నేను నిన్న ఒక అతన్ని వాళ్ళ తల్లిగారు చనిపోతే ఆదరించడానికి వెళ్ళాను. నేనేం చెప్పాను తెలుసా? మా అమ్మ నాన్న కూడా చనిపోయారు. కొన్నిసార్లు ఎడారి అయిపోద్ది జీవితం. నేనే దాన్ని చెప్పగలను. ఏం చెప్పగలను? దాన్ని నేను ఫేస్ చేశాను, దాన్ని నేను అనుభవించాను, బాధపడాను. ఒకటే మాట చెప్పాను, ఈ వయసులో మనల్ని వదిలి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఎవరెవరు వెళ్ళిపోతారు? తల్లి, అంత మాత్రం కాదు. తల్లిదండ్రులు వెళ్ళిపోతారా? పిల్లలు వెళ్ళిపోతారు. పెళ్ళిళ్ళు చేసుకొని ఇంట్లో ఎవరు నిలబడతారంటే ఇద్దరే నిలబడతారు. వాళ్ళే ప్రారంభించారు జీవితం, వాళ్ళే కనబడతారు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఎడారి అయిపోయిందని, మళ్ళా కనిపిస్తుంది ఎడారి పూసిందని. పిల్లరా, కొన్నిసార్లు జీవితం ఎడారిలో కనిపిస్తుంది. మన జీవితంలో ఒక్కోసారి ఏంటి ఇలా అయిపోయింది అనిపిస్తుంది, ఎందుకు ఇలా అయిపోయింది అని అనిపిస్తుంది. దాని వెనకాల ఉన్నతమైన ఉద్దేశం నీకు నాకు అర్థం కాకపోవచ్చు, కానీ ప్రభువుకు తెలుసు. తర్వాత మాట చూద్దామా? 65వ అధ్యాయము 10వ వచనం. 65:10. యెషయా గ్రంథం 65:10. నన్ను గూర్చి అదుగో ఎడారి అయిన దాన్ని మరలా మేతభూమిని చేస్తున్నాడు రక్షకుడు. ఎందుకు ఇలా అయింది? ప్రభువుని అడుగు. ఎందుకు ఇలా జరిగింది జీవితంలో? ప్రభువుని అడుగు. ఖచ్చితంగా దాన్ని మేతభూమిని చేస్తాడు అంటున్నాడు. మరలా చదవండి. షారోను గొర్రెల మేత భూమి అగును. అనేకులకి అది ఆహారం ఇచ్చేటువంటి స్థలంగా మారుతుంది. కొన్నిసార్లు మన జీవితంలో ఎడారైనా బాధపడదు.
ఎందుకు ఇలా జరిగింది నేను అనుకుంటున్నాను. అంత తడిసి, అంత బాధపడి, బట్టలు లేకుండా, ఆహారం లేకుండా, రాళ్ళతో కొడతా, కొరడాలతో కొడతా, బెత్తాలతో కొడతా, జైల్లో ఆ శిక్షణ అనుభవిస్తా, ఏంటి జీవితం? మళ్ళీ వాళ్ళకి పత్రికలు రాస్తా, ఆదరణ మాటలు రాస్తా, ఏంటి జీవితం? ఏంటి కష్టాలు? ఇన్ని వేల కిలోమీటర్ల ప్రయాణాలు ఏంటి? అక్కడ పోయినప్పుడు ఆదరించకుండా మళ్ళీ ఆయనకాయన పని చేసుకొని, ఆయనకాయనే గుడారాలు కొట్టుకొని, డబ్బులు సంపాదించుకొని, ఆ డబ్బులతో తింటూ సంఘాలను హెచ్చరించడం ఏంటి కదా? మనం చెప్తున్నాం ఈ రోజుల్లో నిలబడి ఇక్కడ ఎవరు ఆదరించిన వాళ్ళు లేరు. ఒకసారి పౌలుని కొడితే చచ్చిపోయాడని చెప్పి కుక్కలా గీట్ చేసి బయటపడేశారంట. ఎడారి అయిపోయింది జీవితం. అక్కడి నుంచి పౌలు లేచి వెళ్ళి మరలా సువార్త ప్రకటించాడు. ఆహారం వచ్చింది జీవితంలో. ఎందుకు ప్రభువా ఇలాగ అనుమతించావు అని ప్రభువుని నువ్వు క్వశ్చన్ చేయొద్దు. ఎందుకు ఇలాగా? ఆయన సార్వభౌమ అధికారంలో ఆయన ఏమైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. కథ మొత్తం మార్చగలడు అనకండి. కథ కాదు ఇది. కథలు చెప్పొద్దు ఇక్కడ. మనకి ఏదైనా మంచి టూల్ దొరికితే చాలు తెగ పాడేస్తాం, కథ మొత్తం మార్చేస్తాం, కథ మొత్తం. నీకు ఎంతసేపు కథలే. ఇక్కడ రియాలిటీ ఉంది, కథలు ఉండవు ఇక్కడ. భక్తి జీవితంలో ఎందుకు ఇలా అయిపోయిందని అనుకుంటాం, కానీ దాని వెనకాల పరలోకం అంతా స్తుతిస్తుంది ఒక రోజున. తెలుసా నీకు? పరలోకం అంతా స్తుతించే రోజు ఒక రోజు ఉంది. నా జీవితంలో ఎడారైనటువంటి పరిస్థితిని బట్టి దేవుడు దాన్ని విపులంగా చెప్పినప్పుడు పరలోకం అంతా స్తుతిస్తుంది. దీని వెనకాల నీ అనంతమైన ఆలోచన ఇదా అని. దేవుని యొక్క అనంతమైన ఆలోచన మనకు అర్థం కాదు. మనకు ప్రభు అన్ని చెప్పాలి, ఏ పూట కాపోట నీకు అన్ని చెప్తే నువ్వు నెత్తినెక్కుతావు, మనం నెత్తినెక్కుతాం. వద్దు. నీ సార్వభౌమ అధికారంలో మమ్మల్ని నడిపించు, నీ చిత్తానికి తల ఉంచుతాం. ఇలా 4 విషయాలు చూసాం. షారోను జై జీవితం కలిగింది. షారోను ఆహారం ఉండేది. షారోను సౌందర్యం కలిగింది. షారోన్ జీవితంలో ఎడారి వచ్చింది. షారోన్ జీవితంలో మరలా ఆహారం వచ్చింది. దేవుడు సమకూరుస్తాడు ఎప్పుడైనా సరే. దానికోసం ఏం చేయాలి తెలుసా? గట్టి పట్టుపట్టాలి దేవుని దగ్గర. ఎందుకు నా జీవితంలో అని మనం ప్రభు పాదాల దగ్గరికి వెళ్తే సమకూరుస్తాడు. ప్రభుకి ఏమి ఇష్టమో తెలుసా? సమకూర్చడం. సాతానికి ఏమి ఇష్టం? చెదరగొట్టడం. ప్రభు సమకూరుస్తాడు. అమ్మా ఇలా రండి అంటాడు, దగ్గరికి తీసుకుంటాడు. ఆయన 99ని ఏం చేశాడంట? దొడ్డులో పెట్టాడు. హలో, 99 దొడ్లో పెట్టాడు. గాలికి వదలలేదు. గుర్తుపెట్టుకోండి, ప్రభువుకి సమకూర్చడం చాలా ఇష్టం. వాళ్ళు తిన్న తర్వాత మొక్కలను గంపలకు సమకూర్చాడు. ప్రభువుకి సమకూర్చడం ఇష్టం, ప్రభువుకి సమకూర్పు ఇష్టం. మన జీవితంలో మనం చాలా పోగొట్టేసుకుంటాం, వాటన్నిటిని ప్రభు సమకూరుస్తాడు. ప్రభు నా జీవితంలో నేను పోగొట్టుకున్నవి సమకూర్చని ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మోకరించగలిగితే మోకరించండి. మోకరించడానికి వీల్లేని వారు ఖచ్చితంగా కుర్చీలోనే కూర్చోండి, ఇబ్బంది లేదు. నోరు తెరిచి ప్రభుతో మాట్లాడండి. ప్రభువా నా జీవితంలో సమకూర్పు నీవు. ఖచ్చితంగా నువ్వెవరైనా సరే గొప్ప జై జీవితం కలిగి ఉండాలి. నీ జై జీవితాన్ని ఆయన ఆశపడుతున్నాడు, నీ జై జీవితాన్ని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు జయించే వ్యక్తిగా ఉండాలి. ఎక్కడ ఓడిపోయావో అది ప్రభువుకి చెప్పు, ఎక్కడ పోగొట్టుకున్నావు అది ప్రభువుకి చెప్పు, ఎక్కడ నష్టపోయావు ప్రభువుకి చెప్పు. నా జీవితంలో ఎక్కడ ఎడారైంది, ఈ పరిస్థితి ఎడారైంది, ఈ పరిస్థితిలో ఓడిపోయాను. నా ఓటమి నీకు తెలుసు, నా ఓటమి ఎవరికి తెలియదు. నా ఓటమిని నువ్వే సమకూర్చగలవు, నా ఓటమిని నువ్వు సమకూర్చగలవు. క్షమించమని అడగడానికి కూడా సిగ్గుపడుతున్నాను నేను. క్షమించమని అడగడానికి కూడా సిగ్గు అనిపిస్తుంది నాకు. నీకు ఇష్టమైతే నన్ను క్షమించు, సరిచేయి. ఈ 2026 సంవత్సరంలో నీకు ఇష్టమైన వ్యక్తిగా బ్రతకాలనుకుంటున్నాను. రక్షకుడా కనికరించు, రక్షకుడా కనికరించు. ప్రభు పాదాలు పట్టుకోండి,
నీ ప్రభువుని ఆశ్రయించు. నీ ప్రక్కన ఎవరున్నారో దాన్ని ఆలోచించుకో. నీ బలహీనతలు ఆయనకి చెప్పు. నీ ఓడిపోయే స్థితిని చెప్పు. నీ గెలవలేని స్థితిని చెప్పు. నీ బలహీనత ఏంటో చెప్పు. ఏ విషయంలో నేను దుఃఖపెట్టానో అన్నదాన్ని ప్రభువుకి చెప్పు. గట్టిగా పాదాలు పట్టుకో. నీవు తప్ప వేరే శరణం లేదని చెప్పు. ఆయన నిన్ను కనికరిస్తాడు. ఎడారి అయిపోయిన జీవితంలో మరలా మేత భూమి అవుతుంది. దాంట్లో మొలకలు వస్తున్నాయి, దాంట్లో ఫలాలు వస్తున్నాయి. అది ఆహారం ఉండే స్థలంగా మారుతుంది. కొన్నిసార్లు కుటుంబంలో, జీవితంలో, బిడ్డల్లో ఎడారి పరిస్థితి వస్తుంది. ప్రభువా, ఇలా ఎడారి అవ్వడానికి కారణం నేను, నన్ను బట్టి ఇలా జరిగింది, నన్ను క్షమించమని మీ పాదాలు పట్టుకుంటున్నానని నీ ప్రియ రక్షకుడితో చెప్పు. నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసునాథునితో చెప్పు. నా దేవా, నీ పాదములకు వందనాలని చెప్పి ఆయన పాదాలు పట్టుకో. ఆయనతో సమాధాన పడు. ఆయనతో నువ్వు సరిచేసుకో. నీ రక్షకునితో నువ్వు సమాధానపడి, నేను షారోను పొలంలో పూసినటువంటి పుష్పం వంటి దాన్ని అని చెప్పి ఆయనకి చెప్పగలవా? నోరు తెరిచి ప్రార్థించి మౌనం ఉండవద్దు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నిత్య జీవాధిపతి, మమ్మల్ని ఎంతో ప్రేమించావు ప్రభువా. మమ్మల్ని ప్రేమించడం నీకు ఇష్టం ప్రభువా. 2026 సంవత్సరంలో ఇంకొకసారి సమకూర్చడానికి మాకు మీ స్వరాన్ని వినిపించారు. ఎన్నోసార్లు ఓటములు ఉన్నాయి, ఎన్నోసార్లు ఓడిపోయిన స్థితి ఉంది, బలహీనమైన స్థితి ఉంది, పడిపోయిన స్థితి ఉంది. నా చేతిని పట్టుకో. సముద్రంలో మునిగిపోతున్న పేతురు చేయి పట్టుకొని లేపావు కదా ప్రభువా, నీవు నీ చేయిని పట్టుకొని మమ్మల్ని లేపండి, బలపరచండి. ఎవరైతే ఇటువంటి ప్రార్థన చేస్తూ తమ చేతిని మీకు అందించాలని ఇష్టపడుతున్నారో వారందరి హస్తాలు పట్టుకొని వారిని మీరు సమకూర్చండి. ప్రభు కొరకు బలమైన యోధులుగా జీవించడానికి సహాయం చేయండి. మా దేవా, మా ప్రభువా, నీ బిడ్డలకి జయ జీవితం అనుగ్రహించండి నాయన. మీ కొరకు ప్రభువా ఫలించేవారిగా, అభివృద్ధి చెందేవారిగా, మీ కొరకు బలమైన సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి. మీ ఆత్మచేత ఒక్కొక్కరిని నింపి నడిపించండి. స్థిరత్వము ప్రభువులో ఇదిగో నీ బిడ్డలకు సమృద్ధిగా దయచేసి నడిపించమని, నీ బిడ్డలు తీసుకున్న తీర్మానాల్లో నిలిచి ఉండేటువంటి కృపను మీరు అనుగ్రహించి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. నీ ప్రేమకు వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. Yeah.
జ్ఞాపకం చేసుకున్నారు. ప్రతి ఆదివారం కూడా 11 గంటలకు వచ్చే ప్రారంభమవుతుందని సమయంలో సండే స్కూల్ పరిచయం జరుగుతుంది. ప్రతి మంగళవారం కూడా స్కూల్ ప్రార్థన జరుగుతుంది 10 గంటలకు. అలాగే ప్రతి శనివారం కూడా ఉపవాస ప్రార్థన జరుగుతుంది 10 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే ఈ యొక్క వార ప్రకటన స్పెషల్ ఈవెంట్స్ ఆశీర్వాదంతో ముగించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, యేసుక్రీస్తు నామంలో మీ పాదములు ఎందుకు వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నావు. ఈ నెలలో తిరిగి మరలా 3వ ఆదివారం మీ సన్నిధిని మాకు ఇచ్చారు. మీ సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం నొద్ద నుండుట నాకు ఇష్టమని కీర్తనకారుడు అంటున్నాడు. నీ మందిర ద్వారం దగ్గర ప్రభువా సమృద్ధి ఉంది, క్షేమం ఉంది, భద్రత ఉంది. లోకంలో ఎక్కడో నాశనానికి జోగాడుతున్న మమ్మల్ని తీసుకొచ్చి మీ పరిశుద్ధ సన్నిధిలో నిలిపారు. ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. మా దేవా, మా ప్రభువా, నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా పాటల ద్వారా మిమ్మల్ని మహింపరిచిన నీ పరిశుద్ధులు ప్రభువా, మా తండ్రి, మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించినటువంటి నీ బిడ్డలు, మీ మాటలు విన్నటువంటి మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకొని అర్పణలు అనేటువంటి ఆరాధనను తీసుకొచ్చిన నీ బిడ్డలను దీవించి వారి అవసరతలన్నీ కూడా మీ ఐశ్వర్యంలో తెచ్చండి. వారు చేస్తున్న జాబుల్లో, వ్యాపారంలో, వృత్తుల్లో మీరు తోడుగా ఉండి గొప్పదైన దీవెన ఆశీర్వాదాలు దయచేయండి. సంఘంలో ప్రతి కుటుంబాన్ని కూడా బలపరిచి విశ్వాసములో వర్ధిలింపచేయండి. మా దేవా, మా ప్రభువా, ఇదిగో ఈ సమయంలో బలహీనలను జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యేకంగా ప్రభువా గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళ క్షేమం దయచేయండి. ప్రభువా ఆశించినది ప్రభువా తప్పక వారికి దయచేసి నోటి నిండా నవ్వును కలుగు చేయండి. ప్రభువా దీర్ఘకాల బలహీనలతో బాధపడుతున్న వారిని మీరు దర్శించి మంచి స్వస్థత ఇవ్వండి. ప్రభువా ఎడారి జీవితాలను పుష్పింపజేయగలిగిన దేవుడవు మా దేవా, మా కుటుంబాల్లో అట్టి ఆశీర్వాదము, అట్టి దీవెన చూడడానికి సహాయం చేయండి. ఈ బిడ్డలు వెళ్ళిచుండగా మీ ఆత్మను తోడుగా ఉంచండి. మీ కొరకు సాక్షులుగా బ్రతికి మరలా మీరు అక్కడ ఆలస్యమైతే మరలా మేమందరం కలిసి మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించినట్లుగా కృప చూపించి నడిపించమని మా ప్రభువును మా రక్షకుడు మా కొరకు త్వరలో రానై ఉన్న యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి అందు అలాగ నెరవేరును గాక. మాకు కావలసిన నిర్మలు దయచేయము. మరణం మేము క్షమించిన ప్రకారం మరణం క్షమించము. శోధనలోకి తేక కేణుస్తాం. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు ఒకే ఒక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన మహాకృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సమాధానము, సహవాసం మనకు ఈ పరిచర్యకు సకల పరిశుద్ధులకు ఫిబ్రవరిలో జరిగేటువంటి మహాసభలకు తోడై ఉండి ఆశీర్వాదకరంగా జరిగించి దీవించి నడిపించును గాక. ఆమేన్. మనమేసుని వారలము తన వారిగాని యుద్ధము, మనమేసుని వారలము తన వారిగాని యుద్ధము, మనలను రక్షించెను తనకే స్తుతి పాడెదము, మనలను రక్షించెను తనకే స్తుతి పాడెదము, మనమేసుని వారలము తన వారిగానే యుద్ధము. మీ అందరికి వందనాలండి. మీరు వెళ్ళి వస్తుండగా దేవుడు మిమ్మల్ని దీవించు.